బెజవాడ కాల్వగట్లు ఆక్రమణ చెరలో ఉండిపోయాయి. సుమారు 50 ఏళ్లుగా విజయవాడ వంచలిపట్నం రహదారి వెంబడి కృష్ణలంక స్క్రూ బ్రిడ్జ్ నుంచి కంకిపాడు వరకు కాల్వగట్లు ఆక్రమించేశారు. దీంతో రహదారి ఇరుకుగా మారిపోయింది. ఆక్రమణలు చేసి ఇళ్లు నిర్మించుకున్న వారు ఇప్పుడు ఏ విధమైన ఆవేదన వ్యక్తం చేసినప్పటికీ వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి. బెజవాడ నుంచి కంకిపాడు వరకు చాలా ప్రాంతాలు, కాల్వకట్టలు, నదీ ప్రాంతాలు ఆక్రమించుకుని వేలాది మంది నివాసం ఉంటున్నారు. వీరికి ప్రభుత్వం మారినప్పుడు ఇళ్ల స్థలాలు తీసుకుంటూనే ఆక్రమిత స్థలాల్లో నివాసం ఉంటున్నారు. ఓట్ల కోసం రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఆక్రమణలు తొలగించడం లేదు. పర్యవసానంగా కాల్వలోకి వ్యర్థాలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని తాడిగడపలో రోడ్ల వెంట అక్రమ నిర్మాణాలు అధికారులు కూల్చివేశారు. బాధితుల్లో కొందరు ఆవేదన నిజం కావచ్చు, కానీ ప్రధాన రోడ్లకు అనుసంధానంగా రోడ్లు నిర్మించి ట్రాఫిక్ కష్టాలు తీరాలంటే ఆక్రమణలు కూల్చక తప్పదు. కృష్ణలంక, యనమల కుదురుపై కూడా కార్పొరేషన్, మున్సిపాలిటీ అధికారులు దృష్టి సారించి కాల్వగట్ల వెంట అక్రమ నిర్మాణాలు తొలగిస్తే కానీ సమస్య పరిష్కారం కాదు. కోసం ఇదంతా జనాలను ఆగం చేశారు. మేము ఆర్ఎంపీ రోడ్లు అడిగాం, మాకు సంబంధం లేదని చెప్పారు. మేము ఎక్కడ రోడ్డు ఉందో అక్కడ చేసుకెళ్ళిపోతామే. మా పని మరేది గొడవ ఇప్పుడు ఉన్నాడు ఇంటి ముందు చికెన్ షాపులు ఇవన్నీ కడుతున్నాడు. దానికి కడుతున్నాడు, దానికి వైసీపీ సర్పంచ్ లింగాల భాస్కర్ గారండి, వైసీపీ ఆయన. అసలుకి కేవలం ఈ మొత్తం ప్రజలు యాగం చేస్తా కావాలం లింగాల భాస్కర్ గారు. ఈ సంవత్సరం దిగేస్తున్నానని ఆయన ఇంటికాడికే కాలు వెళ్ళాలి, కాలు మీద కాలేసి కూర్చోవాలని ఈ అధికారం మొత్తం
కావాలని చేస్తున్నాడు ఆయన. అందరితో చేతులు కలిపి మమ్మల్ని కేవలం ఇట్లా రోడ్డు ఎక్కించాడు ఆయన. భాస్కర్ అన్న